श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वक्ष्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। శ్రవణాందకరమైనటువంటి కామాక్షి స్వరూపము శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య లీలలు జగత్ ప్రసిద్ధం. వారి జీవితకాలంలో ఎవరైతే ప్రత్యక్ష దర్శనం చేసుకున్న వారందరూ కూడా చాలా అదృష్టవంతులు. వారి మహిమలను నేటికి ముందు కూడా అనేక కాలముల పాటు వారి యొక్క జీవిత చరిత్రను స్మరిస్తూనే ఉంటారు. వాటిని వింటున్నటువంటి వారు ఇటువంటి ఒక మహాత్ముడు ఈ కాలంలో ఉండగలడా అనేటువంటి సందేహాలు చాలామందికి కలిగినప్పుడు వారితో ప్రత్యక్ష అనుభవాలను పొందిన వారు వారి యొక్క జీవిత చరిత్రను పదే పదే శ్రవణానందకరంగా వినిపిస్తున్నప్పుడు అది నిజం, త్రికాల సత్యము అనేటువంటిది అందరికి కూడా అనుభవానికి వస్తుంది. సద్గురును స్మరించడం, వారిలో ఉన్నటువంటి కళ్యాణప్రదమైనటువంటి గుణములను మన జీవితంలో వాటిని అనుసంధానం చేసినప్పుడే వారి యొక్క కృప మనపైన ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారి పూర్వనామం శ్రీ స్వామినాథన్. వారి యొక్క తల్లి పేరు మాతృశ్రీ లక్ష్మీదేవమ్మ, తండ్రి పేరు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లౌకిక వృత్తి ఏదనగా వారు విద్యాశాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేసేటువంటి వారు. దైవానుగ్రహం కలిగినటువంటి ద్వారా పొందిన శ్రీ స్వామినాథన్ చాలా విద్యలో చతురుడు, అందరితోనూ చిన్నతనంలో స్నేహంగా ఉండేటువంటి వాడు, సమానమైనటువంటి ప్రేమను కనపరిచేటువంటి వాడు. శ్రీ స్వామినాథన్కు ఉపనయనమైన తర్వాత డిండివనంలో వారి గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో సారక్క అనేటువంటి ఒక ప్రదేశంలో కాంచి కామకోటి పీఠాధిపతులు 66వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు అక్కడ విడిది చేసి ఉన్నారన్నమాట. ఇది దాదాపుగా 100 సంవత్సరాల పూర్వపు కథ. నాటి కాలంలో మహాస్వాముల వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారు అంటే 66వ పీఠాధిపతులు వారిని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుండి వెళ్తూ ఉండేటువంటి వారు. ఒకసారి ఉపనయనం అయిన తర్వాత చిరంజీవి స్వామినాథన్ను వారి తల్లిదండ్రులు శ్రీ చంద్రశేఖర సరస్వాములు వారి దగ్గర తీసుకువెళ్ళి ఆశీర్వాదం ఇచ్చారు. అప్పుడు
66వ పీఠాధిపతులు ఈ చిన్న పిల్లవాడిని చూసిన తర్వాత ఎంతో ముచ్చటగా చాలాసేపు అతనితో మాట్లాడారు. అక్కడ వారందరూ అనుకుంటున్నారు, ఈ పిల్లవాడిలో ఏదో విశేషం ఉంది, అందుకే పీఠాధిపతులు వీరితో ఇంత దగ్గరగా మాట్లాడుతున్నారని అందరూ సంతోషించారు. తర్వాత ఆ అబ్బాయిని ఆశీర్వదించి అప్పుడప్పుడు వస్తూ ఉండు అని చెప్పారన్నమాట. చిరంజీవి స్వామినాథన్కి ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో పూర్వజన్మ సుకృతం మరలా స్వాముల వారిని కలవాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒకరోజు ఏం చేశారంటే, తన మిత్రుడు కృష్ణస్వామి, ఇది డిండివనంలో జరిగిన కథ, కృష్ణస్వామితో కలిసి అక్కడికి 6 కిలోమీటర్లు ఉండేటువంటి సారాకు వెళ్ళి పీఠాధిపతులను చూడాలనిపించింది. తల్లిదండ్రులను అడిగితే పంపరేమో అనుకుని ఒకరోజు వేకుజామున 4 గంటలకు లేచి, పల్లెటూరు అది, వెళ్తూ స్నేహితుడింటికి వెళ్ళాడు. ఆ అబ్బాయిని లేపించి మనం వెళ్దాము అన్నాడు. ఎక్కడికి ఈ నిద్రలో, ఇప్పుడు తెల్లవారుజామున ఏంటంటే నా వెనకలరా అనుకుంటూ ఏదో అలా చెప్పి ఆ అబ్బాయితో కలిసి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పీఠాధిపతులు కలవడానికి వెళ్ళారు. పీఠాధిపతులు వీరిని చూస్తున్నట్టే, ఏమిటి పుడతలు 6 గంటలకల్లా వచ్చేసారు కదా, పాపం వారి ఇంట్లో కంగారు అవుతుందనుకొని వాళ్ళని కూర్చోబెట్టి అన్నీ మాట్లాడుతూ పీఠం నుండి ఉన్నటువంటి ఒక సిబ్బందిని ఒకరిని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, ఆ పిల్లలు ఇక్కడ వచ్చారు, ఏం కంగారు పడకండి అని చెప్పమన్నారు. తర్వాత స్వామినాథన్ మరియు కృష్ణస్వామి ఇద్దరు కూడా 3 రోజులు అక్కడే ఉండిపోయారు. ఇక్కడేం జరిగింది, తండ్రి ఉదయాన్నే లేచి కుమారుని చూస్తాడు, ఇక్కడ లేడు, ఎక్కడ వెళ్ళాడా అని కంగారుగా ఉన్నారు, ఎన్ని చోట్ల వెతికారు. పక్కింటి అబ్బాయి కృష్ణస్వామి కూడా లేడు. ఇదేంటి అనుకున్నట్లుగా మధ్యాహ్నం 12 గంటలకు మఠం సిబ్బంది వచ్చి చెప్పారు. అప్పుడు వారికి నెమ్మదైంది. ఈ విధంగా తన కుమారుడు ఎందుకు పీఠాధిపతిని కలవడానికి వెళ్ళాడు, ఇతను ఒకసారి జాతకం చూపించాలని చిరంజీవి కృష్ణస్వామిని ఉన్నాడు అబ్బాయి, వాళ్ళ తండ్రి పేరు వెంకటరామయ్య. ఈయన పేరు పొందిన న్యాయవాది, మంచి జ్యోతిష్యవేత్త కూడా. ఒకసారి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన కుమారుని జాతకాన్ని తీసుకొని ఈ యొక్క శ్రీ వెంకటరామయ్య గారి ఇంటికి వెళ్ళి అతని జాతకం ఇచ్చి, మా అబ్బాయి జాతకం చూడండి, ఈ పిల్లవాడు ఎందుకు గాను పీఠం స్వామి దగ్గర మరల వెళ్తున్నాడు అన్నాడు. అప్పుడు ఆయన చాలా దీర్ఘంగా శాస్త్ర ప్రకారం అన్నిటినీ కూడా చూసి నివ్వెరపోయాడు. ఇది ఆశ్చర్యకరమైన జాతకం, ఈయన సాక్షాత్ సర్వేశ్వరుడే, ఇది సామాన్య జాతకం కాదు, ఈయన అమానుష్యమైన వ్యక్తి, మహాజాతకం కలవాడు. ఈ జగత్తులో ఉన్నటువంటి అందరి ద్వారా ఇతను గౌరవాన్ని పొందుతాడు, మీ వంశకీర్తిని చాలా గొప్పగా ఇమిడింప చేస్తాడు అనేటువంటిది ఆయనకు తెలియచేస్తూ, అప్పుడు తన భార్యని పిలిచి ఒక చెంబు నీళ్లు తెమ్మన్నారు. తెప్పించి ఆ పిల్లవాడిని కూడా పిలిపించి ఆ అబ్బాయి పాదాలు కడిగాడు. కారణం ఏముండొచ్చు అంటే, మహాత్ముల పాదముల్లో కింద మహావిష్ణువు యొక్క పాదముల్లో ఎలా శంఖచక్రాలు మరియు చంద్రరేఖ, పద్మరేఖ ఏ విధంగా విష్ణు పాదంలో ఉంటాయో అన్నీ కూడా మహాత్ముల పాదాల్లో ఉంటాయి. అవి ఉన్నాయా అని చూడ్డానికని ఈయన హస్త సాముద్రంలో కూడా నిష్ణాతుడు కావాలి, అన్నింటినీ చూశాడు, అవన్నీ అలానే ఉన్నాయి. ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు అతనితో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు, మీరు చాలా అదృష్టవంతులండి, మీ యొక్క కీర్తిని ఇమిడింప చేసేటువంటి వాడు, జగత్ కళ్యాణం చేసేటువంటి వాడు, జగత్కు అంతటి కూడా మార్గదర్శనం చేసేటువంటి వాడు ఈ చిన్న స్వామినాథన్ అని చెప్పగానే ఆయన చాలా ఆనందించాడనమాట. మహాస్వాముల వారు జాతకరీతిగానే కాకుండా ఆయన అందరిపైన కూడా అపారమైనటువంటి ప్రేమను చూపించేటువంటి వాడు. ఆయన పీఠాధిపతి అయిన తర్వాత 13 ఏళ్లకు పీఠాధిపతి,
కుంభకోణంలో వైభవంగా ఇతనికి పట్టాభిషేకం చేశారు. ఆయన కథలను మరల ఎందరో ఎన్నో మార్లు చెప్పుకుంటూనే ఉంటారు. అపారమైన సాధన, తపస్సు, జ్ఞానరాశి, సాక్షాత్ కామాక్షి స్వరూపమని లోకమంతా కూడా కొండాడుతూ ఉంటుంది. ఎవరైతే ఒక్కసారి ఆయన స్మరిస్తారో వారందరి యొక్క బాధలను కూడా ఆయన నివారణ చేసేటువంటి కరుణామయుడు. ఒకానొకసారి మహాస్వాముల వారు కాంచీపురంలో శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి పూజ చేస్తున్నారన్నమాట. మనందరికీ తెలుసు, కాంచీపీఠంలో ఉన్నటువంటి ఆ యొక్క స్ఫటికలింగం 2,500 సంవత్సరాల పూర్వం 6 శంకరాచార్యుల వారు కైలాసం నుండి ఈశ్వరుని తీసుకువచ్చి యోగలింగము అని పిలువబడేటువంటి దానికి నామకరణం ఏమనగా శ్రీ చంద్రమౌళీశ్వరుడని. కాంచి కామకోటి పీఠంలో అత్యంత వైభవంగా జరిగేటివి ఏవైనా ఉన్నాయి ముఖ్యమైనవంటే మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ. మహాస్వాములు వారు నిరంతరం ఆ పూజలో ఏకాగ్రతగా పూజ చేస్తుంటారనమాట. ఆయన అలా పూజ చేస్తుంటే ఒకరోజు ఆ హాల్ అంతా కూడా క్రిక్కిరిసిపోయింది. మహాస్వాములు ఎవరి వైపు కూడా చూడరు, తదేక దృష్టితో తానే శివుడై శివునికి అర్చన చేస్తుంటాడు. ఆ సందర్భంలో ఒక ఆమె గట్టిగా నా చైన్ కనపడటం లేదు అని అన్నది. పక్కనున్న ఆమె మౌనంగా కూర్చో, మహాస్వాములు వారి ముందు కూర్చున్నాం, అన్నీ ఆయన దగ్గరికి వచ్చావు, ఆయనే చూసుకుంటారని. పూజ అంతా అయింది. స్వాముల వారు పద్ధతి ప్రకారం ముందుగా స్త్రీలకు తర్వాత పురుషులకు తీర్థమిస్తుండేవారు. అప్పుడు స్వాములు అందరూ సాలుగా నిలబడ్డారు, ఒక్కొక్కరిని పిలుస్తూ ఆ ప్రేమతో తీర్థమిస్తున్నారు. అప్పుడు ఒక ఆమె వచ్చి రాగానే స్వాముల వారు నీవు పక్కన నిలబడు అన్నారు. ఆ తర్వాత ఇంకొకరికి ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా స్కూల్ పిల్లలను ఒక్కొక్కరికి మనం నిలబెట్టి తీర్థం ఇస్తామో అలా మాట్లాడించినట్టు. అప్పుడు ఈ యొక్క సరాన్ని పోగొట్టుకుని కదా ఆమెను రాగానే అక్కడ నీవు కూడా పక్కన ఉండు అన్నారు. అందరికి తీర్థం ఇచ్చిన తర్వాత స్వాముల వారు ఆ ముందు నిలబెట్టారు కదా ఆమెను పిలిచి నీ దగ్గర ఆ చైన్ ఉంది కదా అది ఆమెకి ఇచ్చేసేయండి అన్నారు స్వాముల వారు. ఇంకేం మాట్లాడుతుంది, కాళ్ళు చేతులు వణుకలారంభించాయి. ఇచ్చేసి మన కాది వస్తువు తీసుకోవద్దు అన్నారు. ఇంకా అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ చైన్ ఆమెకి ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నివ్వెరిపోతున్నారు. మహాస్వాములు వారు చూస్తే చంద్రమౌళీశ్వర స్వామి పూజను ఏకాగ్రతగా చేస్తున్నారు కదా, మరి అంత చేరినటువంటి భక్తుల గుంపులో ఈమెను ఆయన కనుక్కోవడం ఎంత ఆశ్చర్యం. అందుకే త్రికాల జ్ఞానులలో కళ్యాణం చేసేటువంటి వారు ఎవరైతే ఆ సొమ్మును పోగొట్టుకుందో ఆమెను తర్వాత పిలిచి ఇంకా మీదటి సొమ్ములు వేసుకున్నప్పుడు ఇలా దేవాలయాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ సొమ్ములు నీవే జాగ్రత్త పరచుకోవాలి, కానీ ఇక్కడ మఠం ప్రతిష్టను తగ్గించేటువంటిగా నీవు అజాగ్రత్తగా ఉండకూడదు అని ఆమెకు నచ్చ చెప్పారు. అందుకే లక్ష్మీ స్వరూపం మనపై ఉన్న ఆభరణాలు మనం తదేక దృష్టితో ఆ యొక్క భగవంతుని పూజను చేయాలి, భగవంతుడిపైన నమ్మకం పెట్టుకోవాలి, సర్వేశ్వరుడైన గురువు పైన కూడా నమ్మకం పెట్టుకోవాలి. అదే రీతిగా దేవాలయాలకు వస్తున్నప్పుడు మనం అత్యంత సరళంగా ఎటువంటి ఆడంబరాలు లేకుండా రావడం అనేటువంటి సంప్రదాయ దుస్తులతో రావడం భక్తిని మనం పెంచుకోవడానికి అవి సహకారం అవుతుందని చెప్తూ మహాపురుషుడైనటువంటి ఆయన దివ్యలీలను మరలా మనం చెప్పుకునేటువంటి భాగ్యాన్ని ఆయన మనందరికీ అనుగ్రహించని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను నిరహంకారపూర్వకంగా శ్రీచరణుల వారి దివ్య పాదములకు అనంతకోటి శతవందనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర.